విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగు దిగువకు ప్రవహించి కొల్లేరులోకి భారీగా చేరుతుంది. అటు రామిలేరు, తమ్మిలేరు ప్రవాహాలు కూడా చేరి కొల్లేరు నిండుకుండలా మారింది. కొల్లేరులో ఆక్రమణల వల్లే ఉప్పటేరులోకి పారుదల లేక రోడ్లపైకి చేరి ప్రవహిస్తోంది. ఏలూరు, కైకలూరు ప్రధాన రహదారిపై 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. కొల్లేరు గ్రామాల ప్రజలు రహదారులు దాటే ప్రయత్నం చేయవద్దని ఆంక్షలు విధించారు అధికారులు. కొల్లేరులో మత్స్యకారులు, రైతులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. అలాగే రామిలేరు ఏర్లన్నీ కూడా ఏకమై ప్రస్తుతం కొల్లేరులోకి చేరుతున్నాయి. కొల్లేరు ప్రవాహంలో కూడా భారీ ఎత్తున కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు విజయవాడ నుంచి, అటు నూజివీడు వైపు నుంచి, ఇటు చింతలపూడి వైపు నుంచి కూడా వస్తున్న ఏరులతో కొల్లేరు పూర్తిగా నిండుకుండలా కూడా మారింది. కొల్లేరు జలాశయానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కొల్లేరు అంతా కూడా పూర్తిగా నిండిపోయి రోడ్లపైకి ప్రవహించేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు కొల్లేరులో ఉన్నటువంటి ప్రధాన ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహానికి అడ్డుకట్టగా అనేక చోట్ల అక్రమంగా చెరువుల గట్లను, ఆక్వా చెరువుల గట్లను నిర్మించడంతో ప్రస్తుతం ఆ నీరంతా కూడా సక్రమంగా ఉప్పుటేరు వైపు పారుదల లేక రోడ్లపైకి వచ్చింది. రోడ్లపై నుంచి ఊళ్ళను చుట్టుముట్టేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై 3 అడుగులకు పైగా కూడా ప్రస్తుతం వరద నీరు కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రాకపోకలు కూడా నిలిపివేశారు అధికార యంత్రాంగం. అక్కడ ఆ డిఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడ ఉండి పోలీసు బందోబస్తు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏలూరు నుంచి గుడివాకలంక వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై కూడా దాదాపు కిలోమీటర్ మేరకు పైగా కూడా నీరంతా కూడా రోడ్లపైకి రావడంతో ప్రస్తుతం అదంతా కూడా రోడ్ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అయితే అత్యవసర పనుల మీద ట్రాక్టర్లపై, లారీలపై ఎవరైనా వెళ్తున్నప్పటికీ కూడా సాయంత్రం 5 తర్వాత సూర్యాస్తమయం అయినప్పటి నుంచి తిరిగి ఉదయం వరకు కూడా, సూర్యోదయం వరకు కూడా రాకపోకలు చేయకూడదంటూ కూడా నిషేధం ఇచ్చారు. మనం చూసినా కదా భారీ ఎత్తున కూడా ఈ తమ్మిలేరు వరద ప్రస్తుతం అయితే కొల్లేరు వైపు ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా కూడా చూసుకోవచ్చు. ఆ పూర్తిగా ఉవ్వెత్తున కూడా ఎగిసి పడుతూ వెళ్ళి కొల్లేరులో కూడా కలుస్తుంది. ఇదంతా కూడా ఆ కొల్లేరులో సహజ ప్రవాహం ఏదైతే ఉందో దాదాపు 2,50,000 ఎకరాల్లో కూడా విస్తరించినటువంటి ఈ కొల్లేరులో దాదాపు ఆక్రమణలు పోను ఇప్పటివరకు కేవలం 70,000 ఎకరాలు మాత్రమే కొల్లేరు మిగిలి ఉంది. అయితే ఇంకా 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కూడా కుదించాలంటూ ఆక్రమణలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా దాదాపు ఇంకా 30,000 ఎకరాల వరకు కూడా కుదించుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈ ఏటి గట్లన్నీ కూడా పూర్తిగా స్తంభిస్తున్న నేపథ్యంలో త్వరితగతిన ఆ పూడు కలిగించి ఆక్రమణలు కల్పించకపోతే మరోసారి ఏలూరు కింది ప్రాంతాలకు కూడా ముప్పు తప్పేటువంటి పరిస్థితులు కనబడలేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్.